తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో మొదలైన కుమ్ములాట తాజాగా చిచ్చు రేపుతున్న కొండ సురేఖ దంపతుల వ్యవహారం. కొండ దంపతులకు వ్యతిరేకంగా ఏకమైన వరంగల్ కాంగ్రెస్ నేతలు. ఎంతమంది కలిసినా తనను ఏమీ చేయలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖ. పార్టీలో అంతర్గత తగాదాల కారణంగా జుట్టు పీక్కుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అసలు వరంగల్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఏం జరుగుతోంది? పార్టీలో ఆధిపత్యానికి ఎవరు ప్రాకులాడుతున్నారు? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజుకో తంతు బట్టబయలవుతోంది. నాయకులు, ఎమ్మెల్యేలు, చివరకు మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం సీఎం రేవంత్ రెడ్డిని చిక్కుల్లో పడేస్తోంది. మొన్నటికి మొన్న మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ నాకే అని ఆ పార్టీ నేత అజహారుద్దీన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ బహిర్గతంగా చెప్పారు. అయితే దీనిని వెంటనే ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలను ఇష్టానుసారంగా ప్రకటించడం సరికాదని హితవు పలికారు. ఇదంతా ఒకెత్తైతే ప్రస్తుతం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మంత్రి కొండ సురేఖ దంపతుల తీరు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే మంత్రి సురేఖ పలుమార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టగా తాజాగా ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు చేసిన వ్యాఖ్యలు మరింత చిచ్చురేపాయి. 75 ఏళ్ల ముసలోడు రేవూరి ప్రకాష్ రెడ్డి నా కాళ్లు పట్టుకుంటే ఎమ్మెల్యేను చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుస్మితా పటేల్ పోటీ చేస్తుందని ప్రకటించారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ మరోసారి పోటీ చేస్తుందని, తనకు పార్టీ ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇస్తే ఎంత ఖర్చు పెట్టైనా సరే గెలుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కొంతమంది నాయకులు 15 సంవత్సరాలు టీడీపీ వెంటుండి చంద్రబాబును ఓడించారని, మరల వాళ్లే కేసీఆర్ వెంట ఉండి ఆయనను తప్పుదోవ పట్టించి నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఏం చేస్తారో తెలియదని, పార్టీ మారిన వారు రాజీనామా చేసి గెలవాలని కొండా మురళి డిమాండ్ చేశారు. మరోపక్క ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డిలపై మంత్రి కొండ సురేఖ విమర్శలు గుప్పించారు. తన మంత్రి పదవి పోతుందని వారు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భద్రకాళి ఆలయ అభివృద్ధికి నాయిని అడ్డుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో కొండా దంపతుల వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్యతో పాటు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాని కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ భేటీ అయ్యారు. కొండా దంపతులు సొంత పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండ మురళి చేసిన అనుచిత వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కొండా దంపతుల తీరు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొండా దంపతులతో కలిసి కొందరు ఎమ్మెల్యేల మధ్య పెరిగిన విభేదాలు ఎక్కడి వరకు వెళ్తాయోనని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల ఫిర్యాదుతో అధిష్టానం కొండా దంపతులపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటుందా, లేక సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చే అవకాశం ఉందా అని చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం సీఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నట్లు మాత్రం తెలుస్తోంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారో కామెంట్లు తెలియజేయండి.